హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం డైస్ చాప్టర్ చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు డైస్ చాప్టర్లో నార్మల్ డై, స్టాండర్డ్ డై అంటే ఏంటో చూద్దాం. నార్మల్ డై, ఈ ఎదురెదురు ముఖాలు కలిసి నాట్ ఈక్వల్ టు 7 అవ్వాలి. అలా అయితే అది స్టాండర్డ్ డై అవుతుంది. మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్ టు 7 అయితే అది నార్మల్ డై అవుతుంది. స్టాండర్డ్ డైలో అభిముఖాలు ముఖము ప్లస్ అభిముఖం అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ టు 7 అయితే అది స్టాండర్డ్ డై అవుతుంది. ఫిక్స్డ్ డై, స్టాండర్డ్ డైకి మరో పేరు ఫిక్స్డ్ డై. సో స్టాండర్డ్ డైలో 5కి ఆపోజిట్ 2 ఉంటుంది, 3కి ఆపోజిట్ 4 ఉంటుంది, 1కి ఆపోజిట్ 6 ఉంటుంది. ఇది ఎప్పుడు ఫిక్స్గానే ఉంటుంది. ఒక నార్మల్ డైలో ఒక ప్రాబ్లం, చూడండి, నార్మల్ డైస్ ప్రాబ్లమ్స్ ఆర్ 2 టైప్స్. 2 రకాలుగా ఉంటాయి నార్మల్ డై అనే ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 3, 1 ఇచ్చారు, 4, 1, 5 ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు, 2కి ఆపోజిట్గా ఉండేదాన్ని కనుక్కోమంటున్నాను. ఇక్కడ మనకి సేమ్ ఒకే నెంబర్ ఉన్నప్పుడు మనం ఇలా క్లాక్ వైజ్గా చూసుకుంటాం. 1. ఇప్పుడు మనకి నార్మల్ డైస్లో ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నార్మల్ డై, ఇవి నార్మల్ డైస్. ఇందులో 1 నెంబర్ మాత్రమే సేమ్ ఇచ్చారు, అంటే 1, 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లాక్ వైజ్ ఇక్కడ నుంచి సేమ్ ఉన్న నెంబర్ నుంచి క్లాక్ వైజ్గా తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకుంటే 1, తర్వాత 2, తర్వాత 3 ఇలా వస్తుంది. అలాగే నెక్స్ట్ డై కూడా 1 తీసుకున్న తర్వాత 4, తర్వాత వచ్చేది 5. సో ఇప్పుడు మనకి 2కి 4 అవుతుంది, 3కి 5 అవుతుంది, 1కి బ్యాలెన్సింగ్గా 1, 2, 3, 4, 5, 6 కదా, బ్యాలెన్స్ ఉన్న నెంబర్ 6 అవుతుంది. లేదంటే అలా కాకపోయినా యాంటీ క్లాక్ వైజ్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా చేస్తే ఏమవుతుంది, 1 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 2 వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ 1 తర్వాత 5 వస్తుంది, 5 తర్వాత 4 వస్తుంది. చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 1 తర్వాత 3 తర్వాత 2, అలాగే 1 తర్వాత 5 తర్వాత 4. ఇక్కడ కూడా అవే కదా. చూడండి, 3కి ఆపోజిట్ 5, 2కి ఆపోజిట్ 4, 1కి ఆపోజిట్ బ్యాలెన్స్ ఉన్న 6 అవుతుంది. ఇక్కడ కూడా అదే కదా మనకు వచ్చింది. ముందు క్లాక్ వైజ్గా కూడా 2, 4, 3, 5, 1, 6. అంటే ఇక్కడ నెంబర్ సేమ్ ఇచ్చినప్పుడు మనం క్లాక్ వైజ్గా చేయొచ్చు, ప్రాబ్లం అనేది యాంటీ క్లాక్ వైజ్గా చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మన ముందు చూసిన ప్రాబ్లంలో మనకి 1 నెంబర్ మాత్రమే సేమ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ సేమ్ ఇచ్చిన 2 నెంబర్స్ అనేవి సేమ్గా ఉన్నప్పుడు ఇక్కడ 2, 3, 1, 5. సో ఇప్పుడు ఏమవుతుందంటే 1కి ఆపోజిట్ 5 అవుతుంది. కానీ మనం 2కి 3కి ఆపోజిట్ సైడ్స్ అనేవి కన్ఫామ్గా చెప్పలేము. దానికి 2కి 4 అని అవ్వచ్చు, 6 అని అవ్వచ్చు, ఆర్ సెక్షన్ యూజ్ చేయాలి. 3కి 4 అని అవ్వచ్చు, 6 అని అవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఇలా అవుతుంది. సో ఇప్పుడు 4 డైస్ ఇచ్చి 4 డైస్ ఇచ్చినప్పుడు సమ్ ఎలా చేయాలంటే మనం ఫస్ట్ క్లాక్ వైజ్ చేసాం కదా, ఫస్ట్ మోడల్ అలాగే చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, 1, 2, 3 ఉంది, ఇక్కడ 4, 5, 1 ఉంది. సో 3 కామన్ ఉంది. మనం యాంటీ క్లాక్ వైజ్గా చూసుకుంటే 3 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 1 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది. చూడండి, ఇప్పుడు 3 కామన్గా ఉంది కాబట్టి 3 తీసుకుంటే తర్వాత ఉండేది ఏంటి, 2 తర్వాత 1 ఉంది. ఇక్కడ 3 నుంచి క్లాక్ వైజ్గా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి క్లాక్ వైజ్గా. 3 తర్వాత 4 తర్వాత 5, అంటే ఇక్కడ 1కి ఆపోజిట్ 5, 2కి ఆపోజిట్ 4, 3కి ఆపోజిట్ అనేది 6 అవుతుంది. లేదంటే మనకి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ ఎందులో సేమ్ ఉన్నాయి, ఇక్కడ 2, 1 ఉంది, ఇక్కడ 1, 2 ఉంది. 3 డైరెక్ట్గా మనకి 3కి ఆపోజిట్ ఏమని అడిగారంటే 3కి ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఉన్నది ఆపోజిట్ అవుతాయి. 2 కామన్గా ఉన్నాయి తీసేసి బ్యాలెన్స్ ఉన్నది ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ 3కి 6 ఆపోజిట్ అవుతుంది. ఒక నెంబర్ ఇక్కడ 3కి ఆపోజిట్ ఏంటి అని అడిగితే మనం అలా చెప్పచ్చు. ఓకే, ఇలా క్లాక్ వైజ్గా చేసుకోవాలి సమ్ అనేది. ఇప్పుడు ఓపెన్ డై ప్రాబ్లం, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. ఇది ఎక్కువ మనకి వెయిటేజ్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉండేది. ఓపెన్ డై ఇచ్చేసి ఇది క్లోజ్ చేస్తే డై ఎలా ఉంటుంది అని ఆప్షన్స్ ఇచ్చి వదిలేస్తారు. సో మనం ఎలా చేయాలంటే దీనికి ఇలా స్టెప్స్ ఇచ్చినప్పుడు మనకు స్టెప్స్ వదిలేసి స్టెప్ అనేది మనకు ఆపోజిట్ అవుతుంది. అంటే 1కి 5 ఆపోజిట్ అవుతుంది, 3కి స్టెప్ వదిలేసి స్టెప్ 2, 3కి 2 ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా, ఇవి ఆపోజిట్స్ అవుతాయి. సపరేట్గా ఇచ్చినవి ఎప్పుడైనా ఆపోజిట్ అవుతాయి. ఇలా లైన్గా ఇచ్చినవి కాకుండా ఇక్కడ సపరేట్గా వచ్చారు కదా, ఇవి అనేవి ఆపోజిట్. ఇక్కడ చూడండి, ఇది కూడా 5కి 4 ఆపోజిట్ అవుతుంది, 6కి 1, 2కి 3. అంటే ఇవి చెవులు అనుకుంటే చెవులు ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి. ఆపోజిట్గా ఉన్నవి
అవుతాయి. ఒకదాన్ని వదిలేసి మరొకటి ఇది చేయాలి మనం. గ్యాప్ వదిలేసి చేయాలి. సో ఇక్కడ ఏంటి 1కి 5 అవుతుంది, 3కి 2 అవుతుంది. ఇక్కడ 4కి 6కి 4 అవుతుంది. అర్థమైందా? ఇలా ఎక్స్ట్రా ఇచ్చినవి ఎప్పుడైనా ఆపోజిట్ అవుతాయి. ఇలా లైన్‌గా ఇచ్చినప్పుడు ఒకటి వదిలేసి ఇంకోటి ఆపోజిట్ అవుతుంది. ఓకేనా? ఒక 2, 3 సమ్స్ చూద్దాం. ఉండండి. ఇక్కడ చూసారా? మూడవ నెంబర్‌కి వ్యతిరేకంగా ఉన్నది ఏ నెంబర్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 2, 2, 6, 6 కామన్‌గా ఉన్నాయి కదా! 3కి ఆపోజిట్ అనేది మనకి 4 అవుతుంది. సో మన ఆప్షన్ 4. ఇవి రైల్వే దాంట్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ సమ్సేనండి. చూడండి, ఈ కింది వాటిలో ఉన్న పాచికకు అడుగున ఏ అంకె వచ్చును అంటే 3కి ఆపోజిట్ అన్ని 3వి ఉన్నాయి కాబట్టి 3కి ఆపోజిట్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. మనం క్లాక్ వైజ్గా చేసుకోవచ్చు కదా. 2 తర్వాత 1 అంటే 3కి 1 వస్తుంది. చూడండి, అండ్ క్లాక్ వైజ్ అంటే ఇలా 2, 1, 3. ఇప్పుడు ఇక్కడ 2, 2, 3, 5 అంటే సారీ ఇక్కడ 2 నెంబర్స్ కామన్ ఉన్నాయి కదండి. 2 నెంబర్స్ ఉన్నాయి కామన్. సో మనం 1 నెంబర్ ఉంటే మాత్రమే క్లాక్ వైజ్గా చేయాలి. సో ఇక్కడ 2 నెంబర్స్ మనకి కామన్గా ఉన్నాయి. 2 నెంబర్స్ కామన్గా ఉన్నప్పుడు మనం ఆపోజిట్ అంటే చూడండి, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 2 ఉంది. అంటే మనకి 1కి 5 1 నెంబరే ఉంది కదా. 1కి 5 అవుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి 2, 5 ఉంది, 3 ఉంది, 3, 5 ఉంది అంటే 2కి 6 అవుతుంది. అప్పుడు 3కి ఏమవుతుందండి 4 అవుతుంది. అంతే కదా. 2 కామన్ ఉన్నప్పుడు ఆపోజిట్ అనేది మనకి మిగిలిపోయి ఉన్నది ఇంకో డైలో మిగిలి ఉన్నది ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. చూడండి, 3కి 4 అవుతుంది. నేను ఆప్షన్ చూపిస్తాను. చూడండి 26 ప్రాబ్లం. ఇక చూడండి, ఆన్సర్ అనేది 3. ఇచ్చిన అన్ని స్థితులలో పైన 3 వస్తుంది. 3 యొక్క 1, 2, 3, 4, 5, 6 కావున ఎదురు తలంలోని అంకె 4, పాచిక అడుగున 4 వస్తుంది. ఓకే, ఆన్సర్ అనేది 3. నేను చెప్పింది 3కి 4 వస్తుంది. ఇదిగోండి 3కి 4 వస్తుంది. ఇవి కూడా ఆర్ఆర్బీలో సమ్స్ అండి. ఆర్ఆర్బీలో ప్రీవియస్ ఇయర్ సమ్స్ ఇవి కూడా. ఓకే, ఇక్కడ ఓపెన్ డైలో మనకి చూడండి, ఇప్పుడు ఈ ఓపెన్ డై అనేది క్లోజ్ చేస్తే ఈ ఆప్షన్లో ఏదవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుందాం, 1 ఇక్కడ ఉండే ఆపోజిట్ సెవెల్ అనేవి ఆపోజిట్ అవుతాయి. అంటే 6కి 4 ఇలా లైన్గా ఇచ్చినప్పుడు 1 స్టెప్ వదిలేసి ఇంకో స్టెప్ అనేది ఆపోజిట్ అవుతుంది. అంటే 5 తర్వాత 1 స్టెప్ వదిలేస్తే 1, 5 తర్వాత 1 స్టెప్ వదిలేస్తే కింద స్టెప్ థర్డ్ స్టెప్ అంటే 1 అంటే 5కి 1 ఆపోజిట్ అవుతుంది. 2 తర్వాత ఒక స్టెప్ వదిలేస్తే 3, 2కి 3 ఆపోజిట్ అవుతుంది. సో ఇవన్నీ ఆపోజిట్ అవుతాయి. అక్కడున్న ఆపోజిట్స్ ఇక్కడున్న ఈ డై క్లోజ్ చేస్తే ఎలా అవుతుంది అంటే మనకి ఒకటి కనిపిస్తే ఇంకోటి కనిపించదు. సో ఆపోజిట్ అనేవి కనిపించవు. సో 4 ఇక్కడ చూడండి 6 ఉంది, ఇక్కడ చూడండి 4 ఉంది, 6 లేదు. సో ఓకే, ఇక్కడ 5కి 1 ఉంది అంటే ఆపోజిట్స్ కనిపించవు కదా. సో ఇది రాంగ్. ఇక్కడ చూడండి 2, 3 ఆపోజిట్, ఇక్కడ 2, 3 ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ 6, 4 ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్స్ ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ చూడండి 5, 4, 3, 5 ఆపోజిట్కి 1 లేదు, 3కి ఆపోజిట్ 2 లేదు, 6 ఆపోజిట్ 4 లేదు. సో ఇది ఈ డై అనేది క్లోజ్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇలాంటిదే మీకు ఒకటి హోంవర్క్ ఇచ్చానండి. చూడండి, సారీ నాకు డై వేయడం రాలేదు. సో అందుకే ఇలా మిస్టేక్స్ పోయాయి. చూడండి, ఈ డై అనే దానికి మీరు ఈ డై క్లోజ్ చేసి, ఇది ఓపెన్ డై కదా, క్లోజ్ చేస్తే ఎలా వస్తుంది, ఫైండ్ ద క్లోజ్ డై. ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా కామెంట్ చేయండి. ఓకే, ఇది మీకు హోంవర్క్. అలాగే ఆపోజిట్ సైడ్ టు 4కి ఆపోజిట్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఫైండ్ ద క్లోజ్ డై అండ్ ఆపోజిట్ సైడ్ 4. ఓకే, ఇది మీకు హోంవర్క్. సో కామెంట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే, రేపు టార్గెట్ అనేది ఏమిటంటే నెక్స్ట్ డే రేపు టార్గెట్ ఏంటంటే నేను రిలేషన్షిప్స్, రక్త సంబంధాలు చాప్టర్ చేద్దాము. ఓకేనా. నాకు 3 to 4 అవర్సే దొరుకుతుందండి. నేను అంతకుమించి చదవడానికి నేను కూర్చోలేను. సో నాకు ఈ 4 to 5 అవర్స్లో ఒక చాప్టర్ కంప్లీట్గా చేయాలని అనుకుంటున్నాను. లేదు మాకు టైం ఎక్కువ ఉందంటే మీకు చెప్పండి, నేను రీజనింగ్లో ఒక టాపిక్, అలాగే మ్యాథ్స్. రేపు మన టార్గెట్ ఏంటంటే రక్త సంబంధాలండి, రిలేషన్షిప్స్. సో ఇది రీజనింగ్లోనే నేను 3 to 4 అవర్స్ మాత్రమే కూర్చోగలనండి చదవడానికి. సో నాకు అంత టైమే దొరుకుతుంది. సో ఆ టైంలో మనం ఒక చాప్టర్ అనేది నేను కంప్లీట్ చేసుకోవడానికి నేను ఒక్కొక్క చాప్టర్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అంటే మనం మీకు ఇస్తాను నేను టార్గెట్, రీజనింగ్ ఒకటి, మ్యాథ్స్లో ఒకటి. ఓకే,
ఒక సిస్టర్ కామెంట్ చేశారు డైలీ టార్గెట్స్ పెట్టమని. సో, మనం మీకు రీజనింగ్‌లో ఒకటి, మ్యాథ్స్‌లో ఒకటి. సో, మీకు ఓకే. మీకు టైం ఉంటుందంటే నేను టార్గెట్ ఇస్తానండి. అది కూడా రేపు నుంచి టార్గెట్స్ అనేవి నేను షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే. షార్ట్స్‌లో వస్తాయి డైలీ టార్గెట్స్ అని. మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఒక ఒక చాప్టర్ చేయడం ఈజీగా కన్వీనియంట్‌గా ఉంటుందా? లేదంటే 2 చాప్టర్స్ చేద్దామా అని. స్టార్టింగే కాబట్టి నేను డే 1, డే 2నే కాబట్టి ఒకటి డైస్ ఇచ్చాను. ఇంకోటి రిలేషన్‌షిప్స్ ఇచ్చాను. ఇవి కొంచెం ఇంట్రెస్ట్‌గా, ఈజీగా ఉంటాయి. సో, రేపు నుంచి మనం ఇంకొంచెం డెప్త్‌గా ఆహ్, వెళ్దాం. ఓకేనా? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ క్వెషన్‌కి కూడా ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే. ఓకే. సో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చదవండి. అందరూ మంచిగా చదవాలి. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.